హలో గైస్, వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ అటుకులు, 1 కప్ బెల్లం, 1 కప్ పాలు అండ్ సరిపడని డ్రై ఫ్రూట్స్. ముందుగా అటుకుల్ని బాగా వాష్ చేసుకుని ఇలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేసి అదే కప్తో 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి బెల్లం కరిగిపోయే వరకు మంచిగా స్టిర్ చేసుకోవాలి. మనకి బెల్లం మంచిగా ఒక 2-3 మినిట్స్కే కరిగిపోతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని 2-3 మినిట్స్లోనే మనకి మంచి షేడ్ వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌన్. అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్ ఆఫ్ అటుకుల్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే తిప్పుతూ ఉంటే మనకి పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసి ఇలా మంచిగా బుడగలు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసి ఇంకాస్త తిప్పుకోవాలి. ఇలానే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా ఇట్లా బుడగలు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మనకి పాయసం దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉంది అనుకున్నప్పుడు మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇంకా స్టిర్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఇంటి రుచులు.